ఈ క్వశ్చన్ చూడండి. ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగన్ హౌ మచ్? అంటే ఎన్ని సైడ్స్ ఉన్న రెగ్యులర్ పాలిగన్లో ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంతో మనం ఈ ఫార్ములా ద్వారా చెప్పాలి. క్రమబహుభుజిలోని ప్రతి బాహ్య కోణం విలువ ఇంత. ఆప్షన్ చూడండి. అసలు మీనింగ్ రెగ్యులర్ పాలిగన్ అంటే క్రమబహుభుజి అంటే ఏంటి అంటే ఆల్ సైడ్స్ ఆల్ యాంగిల్స్గా ఉన్న పాలిగన్స్ని ఏమంటాం అంటే రెగ్యులర్ పాలిగన్ అంటాము. ఎగ్జాంపుల్ ఏంటంటే ఈక్వలేటరల్ ట్రయాంగిల్, అలాగే ఆల్ సైడ్స్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అండ్ స్క్వేర్. రెగ్యులర్ పెంటాగన్ అంటే 5 యాంగిల్స్ ఆర్ ఈక్వల్, 5 సైడ్స్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ ఇంటీరియర్ యాంగిల్ ఎంత అవుతుంది? ఈచ్ యాంగిల్ 60 degrees అవుతుంది ఇన్సైడ్. ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత అవుతుంది? ఇక్కడ ఎంత అవుతుందండి? 60 పోతే ఇక్కడ స్ట్రైట్ యాంగిల్ 180 కదా, ఇది 120 వస్తుంది. 120 అంటే ఇప్పుడు సపోజ్ మనకి n ఈక్వల్ ఎంత అంటే 3 సైడ్స్ ఉన్నాయి కాబట్టి 3 సబ్స్టిట్యూట్ చేయండి. ఇందులో ఏది 120 వస్తుంది అంటే ఆప్షన్ డి వస్తుంది. అలాగే ఇది కూడా సబ్స్టిట్యూట్ చేసి చూడండి, ఇది 4 సైడ్స్ ఉన్నాయి. అలా అంటే ఈచ్ యాంగిల్ ఎంత అవుతుందండి? 90 degrees. ఎక్స్టీరియర్ కూడా 90 అవుతుంది. అంటే n ఈక్వల్ టు 4 సబ్స్టిట్యూట్ చేయండి, ఏది 90 వస్తుంది? 3